హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో డూ, డస్, డిడ్ ఈ మూడింటిని ఉపయోగించి క్వెషన్స్ ఎలా అడగాలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరలీ డూ, డస్, డిడ్ అనే 3 వర్డ్స్ చాలా మందిని కన్‌ఫ్యూజ్ చేస్తుంటాయి. ఆ కన్‌ఫ్యూజన్ ఈ వీడియోలో మీకు క్లియర్ అవ్వబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో క్వెషన్స్ కూడా అడుగుతాను మీ అండర్‌స్టాండింగ్ మీద. సో డూ అన్న వర్డ్‌ని తీసుకుందాం. ఈ డూ అనేది ఏంటి అంటే ఒక హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్. సో, ఈ డూ అన్న వర్డ్‌ని ఉపయోగించి మనం క్వెషన్స్ ఎలా అడగొచ్చు? ఎలాంటి సందర్భాల్లో అడగొచ్చు? డూ యూ ఈట్ చీజ్? డూ యూ ఈట్ చీజ్? నువ్వు చీజ్ తింటావా? చీజ్ అంటే ఏంటి? జున్ను. అంటే ఇక్కడ నేను ఏమడుగుతున్నా అంటే డూ యూ ఈట్ చీజ్ అంటే జనరల్‌గా మీ ఫుడ్ హ్యాబిట్స్‌ని గురించి అడుగుతున్నా. మామూలుగా నువ్వు తింటావా? నువ్వు నాన్ వెజ్ తింటావా? నువ్వు వెజ్ డూ యూ ఈట్ వెజిటబుల్స్? డూ యూ ఈట్ నాన్ వెజ్? ఇలా ఫుడ్ హ్యాబిట్స్ గురించి అడిగేటప్పుడు టెంపరరీగా కాకుండా జనరల్‌గా నువ్వు తింటావా అని అడగడానికి డూ యూ ఈట్ అని అడగొచ్చు. డూ యూ ఈట్? డూ యూ ప్లే క్రికెట్? జనరల్‌గా జనరల్‌గా క్రికెట్ ఆడతావా? డూ యూ ఈట్ బిస్కెట్స్? నువ్వు బిస్కెట్స్ తింటావా? లేదు ఏం తింటావు అని అడగాలనుకోండి. జనరల్‌గా ఏం తింటావు? వాట్ డు యూ ఈట్? వాట్ డు యూ ఈట్? అంటే వాట్ డు యూ ఈట్ ఫర్ బ్రేక్‌ఫాస్ట్? వాట్ డు యూ ఈట్ ఫర్ లంచ్? ఏం తింటావు అని. సో, ఈ డూ అన్న వర్డ్‌ని యూ అలాగే ఐ, దే, వి ఈ నాలుగింటికి ఐ, యూ, దే, వి ఈ నాలుగింటికి అంటే ఈ 4 సబ్జెక్ట్‌లకి ఐ అంటే నేను, వి అంటే మనము, దే అంటే వారు, వి అంటే యూ అంటే నువ్వు. సో, ఇలాంటి సందర్భాల్లో మనం ఈ 4 సబ్జెక్ట్స్‌కి సంబంధించిన క్వెషన్స్ అడగడానికి ఉపయోగించొచ్చు. దేన్ని? డూ అన్న వర్డ్‌ని. ఎన్ని రకాలుగా అంటే ఫస్ట్ మనం డూ యూ ఈట్ వెజ్ అన్నాం కదా! ఇక్కడేంటంటే ఇది యెస్ ఆర్ నో క్వెషన్. దీనికి ఆన్సర్ ఏంటి? నేను తింటాను అని చెప్పండి. యెస్ ఐ డూ. నేను తినను అని చెప్పంటే నో ఐ డోంట్. సో, పొట్టిగా మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఓకే. డబ్ల్యూహెచ్ క్వెషన్స్ అయిన వాట్ డు యూ ఈట్? వాట్ డు దే ఈట్? వాళ్ళేం తింటారు? వాట్ డు వి ఈట్? మనమేం తింటాం? అంటే ఐ, యూ, దే, వీళ్ళకు మనం డూ అన్న వర్డ్‌ని హెల్పింగ్ వర్బ్‌ని యెస్ ఆర్ నో క్వెషన్స్ అలాగే డబ్ల్యూహెచ్ క్వెషన్స్‌ని అడగడానికి ఉపయోగించొచ్చు. సో, ఐ ఈట్ వెజిటబుల్స్. ఐ డోంట్ ఈట్ వెజిటబుల్స్. నేను తింటాను అంటే అక్కడ డూ మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. కానీ నెగెటివ్ సెంటెన్సెస్ చెప్పడానికి మాత్రం డూని అంటే డోంట్. డూ అంటే పాజిటివ్ క్వెషన్స్ అన్నమాట. డోంట్ అంటే నెగెటివ్. ఐ డోంట్. ఐ డోంట్ అంటే ఒక సెంటెన్స్‌ని నెగెటివ్‌గా మార్చడానికి మనం డూని ఉపయోగిస్తాం. ఐ డోంట్ అని. లేదు నేను తింటాను అని ఖచ్చితంగా చెప్పాలంటే ఐ డూ ఈట్ అనొచ్చు. అక్కడ కూడా డూని మనం ఉపయోగించొచ్చు. జనరల్‌గా అయితే ఐ ఈట్ అనాలి. ఖచ్చితంగా తింటాను. ఐ డూ ఈట్. ఖచ్చితంగా ఒప్పుకుంటా. ఐ డూ అగ్రీ. ఐ యామ్ అగ్రీ కాదు. ఐ డూ అగ్రీ అనాలి. లేకపోతే ఐ అగ్రీ అనాలి. సో, ఇలా మనం డూ అన్న వర్డ్‌ని ఉపయోగించొచ్చనమాట. మరి డస్‌ని ఎక్కడ ఉపయోగించాలి? ఇప్పుడు మనం అడిగిన క్వెషన్స్‌ని, సబ్జెక్ట్స్‌ని మార్చి ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే మనం అనుకున్నాం గదా! ఐ, యూ, దే, వీళ్ళకు డూని ఉపయోగిస్తామని. అలాగే హి, షీ, ఇట్ లేదా ఏదైనా పేరు ఉన్నప్పుడు మనం డస్‌ని ఉపయోగించాలి. సో, డస్ హి ఈట్ ఫ్రూట్స్? లేదు. డస్ హి ఈట్ చీజ్? అతను చీజ్ తింటారా? డస్ షీ ఈట్ చీజ్? ఆమె తింటుందా? డస్ రాము ఈట్ చీజ్? డస్ రేణు ఈట్ చీజ్? సో, ఇక్కడ హి, షీ, ఇట్ లేకపోతే డస్ యువర్ క్యాట్ ఈట్ చీజ్? అంటే యానిమల్స్‌కి కూడా మనం ఇట్ అని చెప్తూ
చెప్పొచ్చు. లేకపోతే ఆ పేరు క్యాట్ కానీ, డాగ్ కానీ, డస్ యువర్ డాగ్ ఈట్ చీజ్ ఇలా. సో, ఇలా మనం సబ్జెక్ట్‌ని అంటే హి, షీ, ఇట్ ఉన్నప్పుడు మనం ఏమి ఉపయోగించాలి? డస్‌ని ఉపయోగించాలి. జనరల్‌గా క్వెషన్స్ అడుగుతున్నప్పుడు అంటే తింటావా అని జనరల్‌గా అడుగుతున్నప్పుడు. సో, దీన్ని నెగెటివ్‌గా అంటే ఇలాంటి సెంటెన్సెస్‌ని హి, షీ, ఇట్‌లతో కూడిన ఈ సబ్జెక్ట్‌లో గల సెంటెన్సెస్‌ని నెగెటివ్‌గా చెప్పాలంటే హి డజంట్ ఈట్, షీ డజంట్ ఈట్, రేణు డజంట్ ఈట్ చీజ్ ఆమె తినదు. షీ డజంట్ ప్లే క్రికెట్ ఆమె క్రికెట్ ఆడదు. సో, ఇక్కడ డజంట్‌ని ఉపయోగిస్తామనమాట. అదే ఆమె తినదా అని అడగాలి డజంట్ షీ ఈట్? డజంట్ హి ఈట్? దానికి సమాధానంగా నో షీ డజంట్. లేదు అంటే నో షీ డజంట్ అనాలి. అవును అంటే యెస్ షీ డస్ లేకపోతే యెస్ హి డస్, యెస్ రేణు డస్ ఇలా మనం చెప్పొచ్చు. అంటే పొట్టిగా సమాధానం చెప్పాలంటే. మరి డిడ్‌ని ఉపయోగించి ఎలా క్వెషన్స్ అడగాలి? డిడ్‌ని ఎప్పుడు మనం గడిచిపోయిన దాన్ని గురించి అడిగేటప్పుడు ఉపయోగిస్తామన్నమాట. వేర్ డిడ్ యూ గో? ఎక్కడికెళ్ళావు? వాట్ డిడ్ యూ ఈట్? ఏం తిన్నావు? వాట్ డిడ్ దే ఈట్? వాళ్ళేం తిన్నారు? సో, వాట్ డిడ్ దే సే? వాళ్ళేం చెప్పారు? అంటే ఇక్కడ సబ్జెక్ట్‌తో పని లేదు. ఏ సబ్జెక్ట్ అయినా మనం గడిచిపోయిన దాని గురించి అడిగేటప్పుడు డిడ్‌ని మాత్రమే ఉపయోగించాలి. సో, అది ఐ కావచ్చు, యూ కావచ్చు, హి కావచ్చు, ఏదైనా కావచ్చు. డిడ్ గడిచిపోయిన వాటిని గురించి మాట్లాడేటప్పుడు డిడ్‌ని ఉపయోగించాలి. ఓకే. సో, డిడ్ యూ గో టు ఢిల్లీ యెస్టర్‌డే? నిన్న మీరు ఢిల్లీ ఎళ్ళారా? లేకపోతే డిడ్ యూ గో టు ఢిల్లీ లాస్ట్ మంత్? లాస్ట్ మంత్ మీరు ఢిల్లీ ఎళ్లారా? డిడ్ యూ గో టు స్కూల్ యెస్టర్‌డే? నువ్వు స్కూల్‌కెళ్ళావా? డిడ్ హి గో టు స్కూల్ యెస్టర్‌డే? నిన్న స్కూల్‌కెళ్ళాడా అతను? అంటే ఇక్కడ సబ్జెక్ట్‌తో పని లేకుండా డిడ్‌నే ఉపయోగిస్తాం. వెళ్ళాడు అంటే యెస్ హి డిడ్. లేదు అంటే నో హి డిడ్ంట్. దీన్ని మనం డబ్ల్యూహెచ్ క్వెషన్స్‌గా అడగాలంటే వేర్ డిడ్ యూ గో యెస్టర్‌డే? వేర్ డిడ్ హి గో యెస్టర్‌డే? అప్పుడు దానికి సమాధానంగా మనం ఏం చెప్పాలి? హి వెంట్ టు స్కూల్. హి వెంట్ టు ఢిల్లీ. అంటే వేర్ డిడ్ హి గో అన్నప్పుడు గో అన్న వర్డ్ యొక్క టెన్స్ మారుతుంది. అంటే ఎక్కడికెళ్ళావు అన్నప్పుడు గో కాస్త వెంట్‌గా మారుతుంది సమాధానం చెప్పేటప్పుడు. అంటే డబ్ల్యూహెచ్ క్వెషన్స్‌లో. హి వెంట్ టు ఢిల్లీ. సో, అలాగే వేర్ డస్ హి గో? ఎక్కడికెళ్తాడు అతను అంటే, అతను స్కూల్‌కెళ్తాడు. అంటే జనరల్‌గా అడిగేటప్పుడు. అప్పుడెలా చెప్పాలి? హి గోస్ టు స్కూల్ అనాలి. ఎక్కడికెళ్ళాడు అంటే, వేర్ డిడ్ హి గో? అంటే హి వెంట్ టు స్కూల్ అనాలి. నువ్వెక్కడికెళ్తుంటావు అంటే, వేర్ డు యూ గో? అంటే, ఐ గో టు స్కూల్ అనాలి. సో, ఇలా మనం డూ, డస్, డిడ్‌ని ఉపయోగించి క్వెషన్స్ అనేవి అడగొచ్చు. నెగెటివ్ సెంటెన్సెస్ కూడా ఫార్మ్ చేయొచ్చు. ఐ డిడ్ంట్ గో టు స్కూల్ యెస్టర్‌డే. నేను స్కూల్‌కి వెళ్ళలేదు. అంటే ఇక్కడ నెగెటివ్ సెంటెన్స్ అన్నమాట. సో, ఇలా మనం డూ, డస్, డిడ్‌ని ఉపయోగించి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్‌ని మనం ఫార్మ్ చేయొచ్చు. సో, ఇప్పుడు మీకోసం కొన్ని క్వెషన్స్. లేదు మీరే డూ, డస్, డిడ్‌ని ఉపయోగించి రకరకాల క్వెషన్స్ కావచ్చు, సెంటెన్సెస్ కావచ్చు, వీలైనన్ని ఎక్కువ మీరు కామెంట్ బాక్స్‌లో రాయండి. ఈ డూ, డస్, డిడ్‌ని జనరల్‌గా ఇలాంటి సెంటెన్సెసే కాకుండా ఇంకా కొన్ని సందర్భాల్లో ఉపయోగించొచ్చు. అది ఏంటంటే సలహాలిచ్చేటప్పుడు. సలహాలిచ్చేటప్పుడు ఎలా ఉపయోగించొచ్చు? అంటే ఎగ్జాంపుల్‌కి ఆమె స్కూల్‌కెందుకెళ్ళకూడదు? స్కూల్‌కెందుకెళ్ళకూడదు? వై డజంట్ షీ గో టు స్కూల్? వై డజంట్ షీ గో టు స్కూల్? ఆమె హాస్పిటల్‌కెందుకెళ్ళకూడదు? వై డజంట్ షీ గో టు ద హాస్పిటల్? అలాగే నేను ఎందుకు పాట పాడకూడదు? వై డోంట్ ఐ సింగ్? వై డోంట్ ఐ సింగ్? ఇక్కడ చూడండి డోంట్ అంటున్నా. ఎందుకంటే ఐ కాబట్టి. అంటే సబ్జెక్ట్ ఇక్కడ ఐ కాబట్టి డోంట్ అనాలి. అలాగే ఇదివరకు సెంటెన్సెస్‌లో షీ అన్నాం కాబట్టి డజంట్ అనాలి. నేనెందుకు పాడకూడదు? నేనెందుకు చదవకూడదు? వై డోంట్ ఐ స్టడీ? సో, ఇలా మనం ఇలాంటి సెంటెన్సెస్‌లో గూడా ఉపయోగించొచ్చు.
వై డోంట్ యూ ప్లే విత్ మీ? నువ్వు నాతో ఎందుకు ఆడకూడదు? వై డోంట్ యూ ప్లే విత్ మీ? వై డోంట్ వి గో ఔట్‌సైడ్? మనం బయటికెందుకెళ్ళకూడదు? అంటే ఒక సలహా లాంటిది. ఎళ్ళొచ్చు కదా! వై డోంట్ వి గో ఔట్‌సైడ్? సో, ఇది క్వెషన్ లాగే అనిపిస్తుంది గానీ, ఇది ఒక రకమైన సలహా అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారో దాని మీద ఒక చిన్న క్విజ్ అనేది మీకు ఇస్తాను. ఇక్కడ ఇవ్వబడిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ కామెంట్ బాక్స్‌లో రాయండి. ఓకే. సో, ఒకసారి దీన్ని బాగా చదివి ఆన్సర్స్ అనేవి ఖచ్చితంగా రాసే ప్రయత్నం చేయండి. సో, టేక్ యూర్ ఓన్ టైమ్. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.